ఇక విద్యార్థులారా, ఇక మూడవ యూనిట్ని మనం అధ్యయనం చేస్తే థర్డ్ యూనిట్. దీని యొక్క టైటిల్ విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక మరియు సాంఘిక శాస్త్రంలో మానవ వనరులు అంటే కరికులం గురించి ప్రస్తావన ఉంటుంది. అట్ ద సేమ్ టైం సోషల్ స్టడీస్లో హ్యూమన్ రీసోర్సెస్ మానవ వనరులు దీని గురించి కూడా ప్రస్తావన ఉంటుంది. రైట్, ఇందులో మనం సబ్ టాపిక్స్ వారీగా ఒకసారి చూసుకుంటే ఫస్ట్ విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళికని మనం ఆంగ్లంలో కరికులం అంటాం. ఈ కరికులం అనే ఆంగ్ల భాషా పదము కరిరే అనే ఒక లాటిన్ భాషా పదం నుంచి ఆవిర్భవించింది. సో లాటిన్ భాషలో కరిరే అంటే ధావన పదము లేదా పరుగు పందెపు బాట, ఇంగ్లీష్లో అయితే రన్వే అంటారు. ఒక క్రీడాకారుడు తన గమ్యాన్ని చేరుకోవటానికి పరిగెత్తే మార్గాన్నే పరుగు పందెపు బాట అంటారు. అలాగే విద్యా ప్రణాళిక కూడా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని డెవలప్ చేయటానికి, విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటానికి ఉద్దేశించబడినదే విద్యా ప్రణాళిక. మరి విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని ఎక్కడ డెవలప్ చేస్తారు అంటే పాఠశాల పరిధిలో. ఎక్కడండి? పాఠశాల పరిధిలో డెవలప్ చేస్తారు. పాఠశాల పరిధిలో విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటానికి అతనికి అనేక రకాలైన నియత అనియత అనుభవాలని కల్పిస్తారు. నియత అనుభవాలు అంటే రెగ్యులర్గా జరిగేవి, అనియత అనుభవాలు అంటే అప్పుడప్పుడు జరిగేవి. మరి రెగ్యులర్గా జరిగేది ఏంటి? స్కూల్కి రావడం, పాఠాలు వినడం, పరీక్షలు రాయడం, ఇట్లాంటివన్నీ ఫార్మల్. ఇక ఇన్ఫార్మల్ అనియత అంటే అప్పుడప్పుడు జరిగేవి. అంటే ఏవైనా క్షేత్ర పర్యటనకు వెళ్ళడం, విజ్ఞాన యాత్రలకు వెళ్ళడం, క్విజ్లు కండక్ట్ చేయడం, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం. సో ఇట్లాంటివి అనియత అనుభవాలు. సో ఇక్కడ విద్యార్థికి నియత అనుభవాల్ని అందిస్తున్నాము, అనియత అనుభవాల్ని అందిస్తున్నాము. ఈ నియత అనియత అనుభవాల ద్వారా విద్యార్థి సమగ్ర మూర్తిమత్వం డెవలప్ అవుతుంది. కాంప్రహెన్సివ్ డెవలప్ అనేది మనకి సాధ్యమవుతుంది. మరి ఇవన్నీ దేని ద్వారా? విద్యా ప్రణాళిక ద్వారా. అందువలనే పాఠశాలలో సమకూర్చే సమస్త కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక. సో దీని గురించి మనం టాపిక్లు ఇంకా వివరంగా విపులంగా నేర్చుకుందాము. మరి ఈ యూనిట్లో భాగంగా మనం ఏంటేంటి నేర్చుకుంటామంటే విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, విద్యా ప్రణాళికకి అనేక మంది నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నిర్వచనాలు కూడా. ముర్రే కానీ, శాలం అలెగ్జాండర్ కానీ, సెకండరీ విద్యా కమిషన్ కానీ, క్రో అండ్ క్రో కానీ, సో ఇట్లాంటి వాళ్ళు, క్రేజ్వెల్ కానీ, సో ఇలాంటి వాళ్ళు విద్యా ప్రణాళికకి విభిన్న విధాలుగా నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. మరి వాటన్నిటి గురించి మనం ఈ టాపిక్లో చర్చిస్తాం. ఇక్కడ విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకత అంటే ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలో విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకత ఏమిటి అనే అంశం గురించి మనం చర్చిస్తాం. ఇక్కడే మనకి జాకబ్సన్ అనే ఒక విద్యావేత్త తన అభిప్రాయాన్ని తెలియజేయటం జరిగింది. విద్యా ప్రణాళికను రూపొందించేటప్పుడు విద్యార్థి యొక్క స్వభావాన్ని, విషయం యొక్క స్వభావాన్ని, సమాజం యొక్క స్వభావాన్ని, ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని మన విద్యా ప్రణాళికను రూపొందించాలి అని జాకబ్సన్ తన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకత గురించి చెప్పుకుంటాం. ఇక విద్యా ప్రణాళిక యొక్క ఆవశ్యకత గురించి చెప్పుకుంటూనే మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. విద్యార్థులారా, చాలా ఇంపార్టెంట్ అంశం. దాదాపు ఒక 14 నిర్మాణ సూత్రాలు ఉంటాయి. అనేకం సరళతా సూత్రము, సమగ్రతా సూత్రము, సమగ్ర అనుభవాల సూత్రము, ఉపయోగితా సూత్రము, విద్యార్థి కేంద్రీకృత సూత్రము, సమాజ కేంద్రీకృత సూత్రము, విరామకాల వినియోగ సూత్రము, సృజనాత్మకతా సూత్రం, ఇలా మనకి అనేక సూత్రాలు ఉంటాయి. అంటే ఈ సూత్రాలను బేస్ చేసుకొని విద్యా ప్రణాళిక నిర్మాణం జరగాలి అనేది ఇక్కడ అర్థం అన్నమాట. సో ప్రతి సూత్రం గురించి కూడా మనం పాఠంలో చర్చిస్తాం. ఈ సూత్రాల మీద 2018 డిఎస్సిలో 2 బిట్లు అడగటం జరిగింది. ప్రతి దాని లాస్ట్లో మనం ఎక్కడెక్కడ బిట్లు అడిగాడు అనేది వివరంగా దాని గురించి కూడా మనం చర్చ చేద్దాం. ఇక నెక్స్ట్ అంశం ఏమిటంటే విద్యా ప్రణాళికలో అంతర్భాగంగా 1986 జాతీయ విద్యా విధానంలో 10 మౌలిక అంశాలు, 10 కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986. సో 1986లో జాతీయ విద్యా ప్రణాళిక యొక్క
ఆధారపత్రంలో 10 మౌలిక అంశాలని పొందుపరిచారు. మనం ఈ పాఠంలో క్లియర్గా చెప్పుకుంటాం. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించడం, స్వతంత్ర ఉద్యమ చరిత్ర గురించి తెలియజేయడం, ప్రాథమిక హక్కులు బాధ్యతలు విధుల గురించి తెలియజేయటం, అలాగే స్త్రీ పురుష సమానత్వం. సో ఇలా 10 మౌలిక అంశాలు వస్తాయి. సో వీటిని గురించి చర్చిస్తాం. 2018 డిఎస్సిలో మిత్రమా ఈ 10 మౌలిక అంశాల మీద 2 బిట్లు వచ్చాయి. వీటి మీద అప్లికేటివ్ బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అప్లికేటివ్ ఎలాగనేది మళ్ళీ మనం పాఠంలో చూద్దాం. సో ఈ 10 కోర్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని విద్యా ప్రణాళిక రూపొందించాలి. ఈ 10 కోర్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాల కూర్పు జరగాలి. ఆ పాఠ్యాంశాలు నేర్చుకోవడం ద్వారా విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావాలి. ఈ 10 కోర్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఆ ఉద్దేశ్యంతో 10 మౌలిక అంశాలని పొందుపరచడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అవి. ఇక తరువాత ఈ 10 మౌలిక అంశాల తర్వాత విద్యా ప్రణాళిక ఉపగమాలు, అప్రోచెస్ అన్నమాట. ఎందుకంటే విద్యా ప్రణాళికలో అంతర్భాగంగా సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో అంతర్భాగంగా పాఠ్యాంశాలు ఉంటాయి. ఆ పాఠ్యాంశాలను ఏ విధంగా కూర్పు చేయాలి, ఏ విధంగా రూపొందించాలి అనే అంశానికి సంబంధించినవి ఉపగమాలు. మనం చాలా గతంలో చూసాం. ఏకకేంద్ర ఉపగమం, వర్తులాకార ఉపగమం, సహసంబంధ ఉపగమం, యూనిట్ ఉపగమం, కాలక్రమ ఉపగమం, అంశరీతి ఉపగమం. సో ఇలా అప్రోచెస్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ అప్లికేటివ్ బిట్ వస్తుంది, అప్లికేటివ్ జోన్. 2018 డిఎస్సిలో ఇక్కడ కూడా మరలా 3 బిట్లు వచ్చాయి. సో కాబట్టి అప్రోచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్, సబ్ టాపిక్ అన్నమాట. ఇందులోనే వస్తుంది. సో ఇలా అప్రోచెస్ అయిపోయిన తర్వాత మనకి ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. ప్రస్తుతం మనకి పాఠశాల విద్యా వ్యవస్థకి ఆధారభూతం ఏది అంటే ఎన్సిఎఫ్ 2005. ఈ ఎన్సిఎఫ్ 2005ను బేస్ చేసుకునే ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలో సమస్త కార్యకలాపాలు జరుగుతున్నాయి. నియత అనియత కార్యకలాపాలు జరుగుతున్నాయి. పాఠ్యేతర సహపాఠ్య కార్యకలాపాలన్నీ ఈ ఎన్సిఎఫ్ 2005 ప్రకారమే జరుగుతున్నాయి. ఇది మనకి ప్రస్తుతం 21వ శతాబ్దపు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులను సూచించే విద్యా ప్రణాళిక పత్రమే ఎన్సిఎఫ్ 2005. మిత్రులారా, మనకి ప్రొఫెసర్ ఎస్ పాల్ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని అభ్యసనం జరగాలి అనే ఉద్దేశ్యంతో ఎన్సిఎఫ్ 2005ను రూపొందించారు. ప్రస్తుతం మనకి విద్యా ప్రణాళికగా పరిగణించబడేది ఏది అంటే ఎన్సిఎఫ్ 2005. ఇందులో ప్రధానంగా 5 మార్గదర్శక సూత్రాలు రూపొందించారు. ఆ 5 మార్గదర్శక సూత్రాలను బేస్ చేసుకునే కరికులం రూపొందించడం అనేది జరుగుతుంది. 5 మార్గదర్శక సూత్రాల గురించి మనం టాపిక్లో చర్చిద్దాం. అందులో క్లియర్గా చర్చిద్దాం. ఇప్పుడు జస్ట్ పైన అందులో ఫస్ట్ వన్ ఏమిటి అంటే పాఠశాలలో అందించే జ్ఞానం కేవలం పాఠశాల పరిధి మాత్రమే కాకుండా పాఠశాల బయట వాతావరణంతో అనుసంధానం చేయాలి. రెండవది బట్టి పట్టడము, కంటతా పట్టడము అనే అంశాలని నిరుత్సాహపరచాలి. ఇక మూడవది పాఠ్యపుస్తకాల యొక్క పరిధి అంటే జ్ఞానం అనేది పాఠ్యపుస్తకాలు పరిధి వరకే పరిమితం కాకుండా దానిని విస్తృతం చేయాలి, సుసంపన్నం చేయాలి అనేది మూడవ అంశం. ఇక నాలుగవది పరీక్షా విధానంలో సంస్కరణలు. ఐదవది ప్రజాస్వామ్య విలువలని సిద్ధాంతాలని కాపాడే విధంగా విద్యా ప్రణాళికను రూపొందించడం. సో ఇలా మనకి 5 మార్గదర్శక సూత్రాలని పొందుపరచడం జరిగింది. విద్యార్థులారా, 2018 డిఎస్సిలో ఈ మార్గదర్శక సూత్రాల మీద 2 బిట్లు వచ్చాయి. 2 బిట్లు ఇక్కడే రావటం జరిగింది. నెక్స్ట్ మనకు తరువాత స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011, రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. మనకి ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఎన్సిఎఫ్ 2005 రూపొందించబడితే ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఎస్సీఎఫ్ 2011 రూపొందించబడింది. గమనించాలి విద్యార్థులారా, ఎన్సీఈఆర్టీకి సంబంధించినది ఎన్సిఎఫ్ 2005 అయితే ఎస్సీఈఆర్టీకి సంబంధించినది ఎస్సీఎఫ్ 2011.
అంటే మన రాష్ట్ర స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్థానిక భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంశాలతో ముడిపడి ఇక్కడుండే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల స్థాయిలో విద్యా ప్రణాళిక అనేది దేని ఆధారంగా రూపొందిస్తున్నారు అంటే SCF 2011 ఎవరి ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు అంటే SCERT ఆధ్వర్యంలో. గమనించాలి. సో ఇక్కడ SCF 2011లో కూడా అంటే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011లో కూడా 18 ఆధార సూత్రాలు ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మన రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళికను మనం రూపొందించుకుంటున్నాం. సో దీని మీద 2 బిట్లు వచ్చాయి. SCF 2011 మీద కూడా 2 బిట్లు రావటం జరిగింది మనకి. గమనించాలి. ఇక తరువాత అంశం జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009, నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఫ్రేమ్వర్క్ 2009 అన్నమాట. అంటే ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక విద్యను అందించాలి, ఉపాధ్యాయ విద్యలో నాణ్యవంతమైన విద్యను అందించాలి అనే ఉద్దేశ్యంతో జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టంను 2009 సంవత్సరంలో రూపొందించారు. సో దాని గురించి కూడా మనం ఇదే టాపిక్లో మాట్లాడతాం. ఇక తరువాత నూతన పాఠ్యపుస్తకాలు రూపకల్పన. విద్యార్థులారా, మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో మనకి కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చాయి. సో ఈ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందించడం జరిగింది. మరి వేటిని ఆధారంగా చేసుకొని నూతన పాఠ్యపుస్తకాలని రూపొందించారు అంటే మనకి NCF 2005, SCF 2011, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009, అలాగే విద్యా హక్కు చట్టం 2009, 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు. సో ఇలాంటి వాటన్నింటినీ ఆధారంగా చేసుకొని నూతన పాఠ్యపుస్తకాలని రూపొందించడం జరిగింది. సో ఈ నూతన పాఠ్యపుస్తకాలని రూపొందించడంలో విద్యాశాఖ వారు సమ్మిళిత విధానాన్ని బేస్ చేసుకొని కొత్త పాఠ్యపుస్తకాలని రూపొందించారు. సమ్మిళిత విధానం అంటే భౌగోళిక అంశాలని, చారిత్రక అంశాలని, ఆర్థిక అంశాలని, రాజనీతిపరమైన అంశాలని అన్నింటినీ కూడా ఇంక్లూజివ్ చేయటం జరిగింది, కలిపి చేయటం జరిగింది. అలా కలపడం ద్వారా పాఠ్యాంశాలని నిర్మాణం చేశారు. మీరు గమనిస్తే ఏదైనా ఒక అంశం తీసుకొని ఆ అంశానికి సంబంధించి అంటే ఆ పాఠానికి సంబంధించి చారిత్రకపరమైన అంశాలని, ఆర్థికపరమైన అంశాలని, భౌగోళికపరమైన అంశాలని, రాజకీయపరమైన అంశాలని అన్నింటినీ కలిపి ఇప్పుడు సిలబస్లో పాఠ్యాంశాలు ఉన్నాయి చూడండి. సో దీనినే సమ్మిళిత విధానము అంటారు. సో ఇలా సమ్మిళిత విధానాన్ని బేస్ చేసుకొని నూతన పాఠ్యాంశాలని రూపకల్పన చేయటం అనేది జరిగిందనమాట. సో ఇవి అలాగే వీటితో పాటు ఇక రెండవ అంశం, ఇప్పటి వరకు కరికులం గురించి మాట్లాడాం మనం. కరికులం అంటే ఏమిటి, కరికులం యొక్క ఆవశ్యకత, కరికులం యొక్క నిర్మాణము, నిర్వచనాలు, కరికులానికి సంబంధించిన సూత్రాలు, కరికులానికి సంబంధించిన ఉపగమాలు, NCF 2005, SCF 2011, జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009, నూతన పాఠ్యపుస్తకాలు రూపకల్పన. సో ఇవన్నీ చూసాం. ఇక్కడే మనకి నిర్మాణాత్మక ఉపగమం గురించి కూడా మరలా చర్చ వస్తుంది. నిర్మాణాత్మక ఉపగమాన్ని బేస్ చేసుకొని విద్యా ప్రణాళిక రూపొందించాలి. గమనించాలి మిత్రులారా, ఎప్పుడూ కూడా నిర్మాణాత్మక ఉపగమం అనేది శిశు కేంద్రీకృతంగా ఉంటుంది, విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది. చేసే కృత్యాలు కానీ అభ్యసన అనుభవాలను కానీ విద్యార్థిని కేంద్రంగా చేసుకునే రూపొందించాలి అని చెబుతుంది నిర్మాణాత్మక ఉపగమం. అప్పుడు విద్యార్థి సొంతగా జ్ఞానాన్ని సృష్టించుకుంటాడు, జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అనేది నిర్మాణాత్మక ఉపగమం చెప్తుంది. మరి అలా దానిని సాధించేలా విద్యా ప్రణాళిక రూపొందించాలి. సో అది ఒక అంశం. ఇక ఇదే టాపిక్లో రెండవ అంశం ఏది అంటే సాంఘిక శాస్త్రంలో మానవ వనరులు. గమనించాలి విద్యార్థులారా, సాంఘిక శాస్త్రంలో అనేక సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, అనేక అంశాలు ఉంటాయి. సమాజం పరిణామం చెందడం ఇలాంటివి. వీటిని ఒక తరం నుంచి మరొక తరానికి కథల ద్వారానో, పాటల ద్వారానో, సాహిత్యం ద్వారానో, జానపదాల ద్వారానో, నాటకాల ద్వారానో ఒక తరం నుంచి మరొక తరానికి అందించే వాళ్ళు ప్రజలు, మానవులు, మానవ వనరులు అంటారు వీటిని. సో సాంఘిక శాస్త్రాన్ని
ఒక తరం నుంచి మరొక తరాన్ని తరానికి తీసుకువెళ్ళడంలో మానవ వనరులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి మానవ వనరుల గురించి ఇక్కడ మనం నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇక్కడే ప్రాథమిక వనరులు, గౌణ వనరులు అనే రెండు మాటలు వస్తాయి. ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్. మనకి శిల్పాలు కానీ, భవనాలు కానీ, కట్టడాలు కానీ, ఆభరణాలు కానీ, స్థలాలు కానీ, నిర్మాణాలు కానీ, సో ఇలాంటివి ప్రైమరీ సోర్సెస్ అన్నమాట, ప్రాథమిక వనరులు. విద్యార్థులకు మనం చెప్పేటప్పుడు అక్కడికి తీసుకెళ్ళి చెప్తే వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం వస్తుంది. అలాంటి ప్రాథమిక వనరుల గురించి మనం చెప్తాం. తర్వాత గౌణ వనరులు లేదా ద్వితీయ వనరులు అంటే ఒక ప్రామాణిక పుస్తకం ద్వారాను లేదా మరుసటి రోజు వార్తాపత్రిక ద్వారాను ఇలా విద్యార్థులకు బోధించే సందర్భాలు ఉంటాయి. వాటిని మనం గౌణ వనరులు లేదా ద్వితీయ వనరులు అంటాం. సో వాటికి క్లుప్తంగా మనం పాఠంలో మరలా వివరణ చేద్దాం. ఇక్కడే మరొక అంశం ఏంటంటే డిజిటల్ వనరులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఏ డేస్ బోధనాభ్యసన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించేవి డిజిటల్ వనరులు. ఇమేజెస్, వీడియోసు, గ్రాఫిక్స్, యానిమేషన్స్, సిమ్యులేషన్స్. సో ఇట్లాంటి వాటి ద్వారా మనం పాఠాలు చెప్తున్నాం. వీడియోలు చూపించడం, గ్రాఫిక్లు చూపించడం, ఇమేజెస్ చూపించడం, యానిమేటెడ్ ఐటమ్స్ చూపించడం, సో సిమ్యులేషన్ ద్వారా చూపించడం, ఇలాంటి గ్రాఫికల్ ఎయిడ్స్ని డిజిటల్ రూపంలో సౌండ్లు అమర్చి, సో వీటిని డిజిటల్ వనరులు అంటారు. సో ఈ డిజిటల్ వనరులు అంటే ఏమిటి, ఇవి ఎలా నిర్వహిస్తున్నారు అనేది మనం చర్చిస్తాం. ఇక తరువాత అభ్యసన అనుభవాలు, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. విద్యార్థికి ఒక విషయాన్ని మనం నేర్పేటప్పుడు అతనికి కొన్ని అనుభవాలను కల్పించవలసి ఉంటుంది. అలాంటి వాటిని అభ్యసన అనుభవాలు అంటారు. సో ఇక్కడ మనకి 3 రకాల అభ్యసన అనుభవాలు ఉంటాయి. ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, కల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవాలు. ఈ 3 రకాల అనుభవాలు. ఇక్కడ మళ్ళీ అప్లికేటివ్ జోన్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ 2018 డిఎస్సిలో 2 బిట్లు వచ్చాయి. అక్కడ ఇందాక ప్రాథమిక గౌణ వనరులు అన్నామే, అక్కడ 2 బిట్లు వచ్చాయి. సో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీద 2, సోర్సెస్, ప్రైమరీ సోర్సెస్ అండ్ సెకండరీ సోర్సెస్, అక్కడ 2 బిట్లు వచ్చాయి 2018 డిఎస్సిలో. సో ఇక్కడ ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, 3 రకాల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం వివరించుకున్న తర్వాత అతి ముఖ్యమైన కీలక అంశం ఎడ్గర్ డేల్స్ కోన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో ఎడ్గర్ డేల్స్ యొక్క అభ్యసన అనుభవాల శంకువు. విద్యార్థికి కల్పించే అభ్యసన అనుభవాలు అనేవి మూర్తం నుంచి అమూర్త స్థాయికి, తెలిసిన వాటి నుంచి తెలియని స్థాయికి ఉండాలి అని చెబుతూ ఒక శంకువు ఆకారంలో అనుభవాల్ని వివరించాడు అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ డేల్. ఈయనే ఒక పుస్తకాన్ని రాశాడు, టెక్సానమీ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనే పుస్తకంలో ఒక శంకు ఆకారంలో అభ్యసన అనుభవాలని 10 రకాల అభ్యసన అనుభవాలని అతను పొందుపరచడం జరిగింది. ఇక్కడ మరలా అప్లికేటివ్ జోన్ ఉంటుంది. 2018 డిఎస్సిలో ఇక్కడ 2 బిట్లు వచ్చాయి. సో ఇలా ఈ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చర్చించుకున్న తరువాత మనం చర్చించుకోబోయే కీలకమైన మరొక అంశం ఏది అంటే బోధనోపకరణాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. సో బోధనోపకరణాలు మనకైతే అకాడమీలో 2 రకాల క్లాసిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మొదటి రకం వర్గీకరణలో బోధనోపకరణాలని 3 రకాలుగా చెప్పాడు. సో అవి దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. అదొక జోన్. అంటే కంటితో చూసేవి, చెవితో వినేవి, చూపు వినడం 2 ఒకేసారి. సో దృశ్య శ్రవణ అనే 3 రకాలుగా మొదటి వర్గీకరణలో చెప్పారు. ఇక 2వ వర్గీకరణలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని యాక్చువల్గా ఎన్సీఆర్టీ వాళ్ళు ఆమోదించిన వర్గీకరణ, ఎక్కువ మంది ఆమోదించిన వర్గీకరణ. బోధనోపకరణాలని స్థూలంగా 2 రకాలు, ప్రక్షేపిత ఉపకరణాలు, అలాగే ప్రక్షేపితం కాని ఉపకరణాలు, ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. సో ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటే ప్రొజెక్టర్ సహాయంతో మనం ప్రదర్శించగలిగే ఉపకరణాలని ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటాం. ఫిల్ములు కానీ, ఫిల్మ్ స్ట్రిప్లు కానీ, స్లైడ్లు కానీ, సో ఇట్లాంటివి. అలాగే నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, ప్రక్షేపితం కాని ఉపకరణాలు. సో వాటిలో మరలా
మూడు రకాల ఉపకరణాలు ఉంటాయి. దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, కృత్యోపకరణాలు. దృశ్య ఉపకరణాల్లో అంటే కంటితో చూడగలేవి. ఇందులో మరలా దృశ్య లేదా గ్రాఫికల్ ఎయిడ్స్ అంటారు. దృశ్యోపకరణాల్లో ద్విపార్శ్వ ఉపకరణాలు, త్రిపార్శ్వ ఉపకరణాలు, ప్రదర్శన బలలు ఉంటాయి. శ్రవణోపకరణాలు మీకు తెలుసు. ఇక కృత్యోపకరణాల్లో నాటకాలు వేయడము, ప్రదర్శనలు ఇవ్వడము, అలాగే ప్రదర్శితాలు ఇవ్వడం, క్షేత్ర పర్యటనలు, ఇలాంటివన్నీ కూడా కృత్యోపకరణాలు అన్నమాట. సో ఇట్లా మనం క్లియర్గా మళ్ళీ మనం టాపిక్లో డిస్కస్ చేద్దాం మిత్రులారా. సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దగ్గర అప్లికేటివ్ జోన్లోనే బిట్స్ వస్తాయి. 2018లో 3 బిట్లు వచ్చాయి అప్లికేటివ్ జోన్లో. సో ఇట్లా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి ఇదే టాపిక్లో మాట్లాడతాం. ఈ యూనిట్ అనేది చాలా పెద్ద యూనిట్. దాదాపుగా 10 నుంచి 12 బిట్లు వచ్చేవి. మొన్న 2008లో అయితే 2 పేపర్లో కలిపి 20 నుంచి 22 బిట్లు ఈ 3వ యూనిట్ నుంచే రావటం జరిగింది. విద్యా ప్రణాళిక మరియు వనరులు, అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, వీటన్నిటి నుంచి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్. క్లియర్గా మనం పాఠంలో క్లుప్తంగా వీటి గురించి చర్చిద్దాం. సో ఇప్పుడు మనం ఈ 3వ యూనిట్లో మనకి ఏ బిట్లు ఏ విధంగా వచ్చాయి 2018 డిఎస్సిలో అనేది మనం మిత్రులారా, మనం ఈ 3వ యూనిట్లో అంటే విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్రంలో మానవ వనరులు అనే ఈ 3వ యూనిట్లో 2018 డిఎస్సిలో మనకి వచ్చిన ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం. ఈ ప్రశ్న చూడండి, చాలా గమ్మత్తుగా ఉంది. ఎన్సిఎఫ్ 2005లో సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలోని ఈ అధ్యాయంలో ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలు పెంపుదల, వారి సామర్థ్యాల అభివృద్ధి గురించి పేర్కొనబడింది అని ఇచ్చాడు. అంటే ఉపాధ్యాయుల యొక్క వృత్తి నైపుణ్యాల పెంపుదల, వారి సామర్థ్యాలు అభివృద్ధి గురించి ఏ యూనిట్లో ప్రస్తావించాడు అని అడిగాడు. మిత్రులారు, ఇక్కడ గమనిస్తే మనకి ఎన్సిఎఫ్ 2005లో 5 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్లో దృక్పథం పర్స్పెక్టివ్ గురించి, 2వ యూనిట్లో అభ్యసనము జ్ఞానం లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ గురించి, 3వ యూనిట్లో పాఠ్యాంశాలు పాఠశాల దశల గురించి స్కూల్ స్టేజెస్ అండ్ సిలబస్ గురించి 3rd యూనిట్లో ఉంటుంది. 4th యూనిట్లో తరగతి మరియు పాఠశాల వాతావరణం క్లాస్ రూమ్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ 4th యూనిట్. 5వ యూనిట్ ఏంటంటే వ్యవస్థాగత లేదా సంస్థాగత సంస్కరణలు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ 5th యూనిట్ వ్యవస్థాగత లేదా సంస్థాగత సంస్కరణలు. ఇలా మనకి ఎన్సిఎఫ్ 2005లో 5 యూనిట్లు ఉన్నాయి. అయితే ఈ బిట్లో ఏమడిగారంటే ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు పెంపుదల, వారి సామర్థ్యాల అభివృద్ధి గురించి ఏ యూనిట్లో పేర్కొన్నారు అన్నారు. కానీ ఇక్కడ మీరు బిట్టు చూడండి, 1వ ఆప్షన్ మొదటి అధ్యాయము, 2వ ఆప్షన్లో 6వ అధ్యాయము, 3వ ఆప్షన్లో 3వ అధ్యాయము, 4వ ఆప్షన్లో చివరి అధ్యాయము అని రాశాడు. అంటే యాక్చువల్గా ఉండేది 5 అధ్యాయాలు, కానీ వాడు 2వ ఆప్షన్లో 6వ అధ్యాయం అన్నాడు. అంటే ఇంక 7వది ఉందని మనం అనుకోవాలో ఏంటో. సో యాక్చువల్గా ఎన్సిఎఫ్ 2005లో ఉండే అధ్యాయాలు 5. కాబట్టి ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాడు. ఆన్సర్ ఏదంటే చివరి అధ్యాయం అంటే 5వది వ్యవస్థాగత లేదా సంస్థాగత సంస్కరణల్లో ఉపాధ్యాయుల యొక్క వృత్తి నైపుణ్యాల పెంపుదల, వాళ్ళ సామర్థ్యాల అభివృద్ధి గురించి ప్రస్తావన ఉంటుందన్నమాట. సో ఇది ఒక రకమైన గమ్మత్తైన బిట్టు. నెక్స్ట్ మనం చూస్తే ఈ బిట్ చూడండి. విద్యార్థులలో వైయక్తిక భేదాలు, సామర్థ్యాలు, అభిరుచులు, ఉద్వేగాలు వంటి వారికి సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధిలో ప్రాధాన్యతనిచ్చిన ఉపగమం అప్రోచెస్లో ఉన్నాయి. మనం ఆల్రెడీ విద్యా ప్రణాళికలో చాలా అప్రోచెస్ ఉన్నాయి. సో ఏకకేంద్ర, వర్తులాకార, యూనిట్ అప్రోచ్, సైకలాజికల్ అప్రోచ్, ట్రాఫికల్ అప్రోచ్, ఏమండి. సో ఇలా చాలా అప్రోచెస్ ఉన్నాయి. వాటిలో చూడండి, విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్, సామర్థ్యాలు, అభిరుచులు, ఉద్వేగాలు వంటి వాటికి సంబంధించిన ఉపగమం అడిగాడు. 1 తార్కిక ఉపగమం, 2 సహసంబంధ ఉపగమం, 3 యూనిట్ ఉపగమం, 4 మనోవైజ్ఞానిక ఉపగమం. గమనించాలి, ఆన్సర్ మనోవైజ్ఞానం. ఇప్పుడు అభిరుచులు కానీ, సామర్థ్యాలు కానీ, వైయక్తిక భేదాలు కానీ, ఉద్వేగాలు కానీ ఇవి ఎందులోకి వస్తాయండి? జనరల్గా
మనోవైజ్ఞానిక ఉపగమం. డైరెక్ట్ బిట్ ఇది మనకి పేజ్ నెంబరు 113లో ఉంటుంది, టెక్స్ట్ బుక్లో 113. సో ఇది మనోవైజ్ఞానిక ఉపగమం ఆన్సర్. తర్వాత ఇంకోటి చూడండి, ఇవే అప్రోచెస్ నుంచి మరొక బిట్టు. ఆహార భద్రత పాఠం పూర్తయిన తరువాత విద్యార్థులందరూ కలిసి పాఠ్యాంశంలోని కీలక అంశాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించారు. దీనిని సూచిస్తుంది. అంటే ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించారనమాట. అంటే ఒకదాని తర్వాత ఒకటి అలా. 1 సాంశీకరణం, 2 వ్యవస్థీకరణం, 3 ప్రదర్శన, 4 వల్లివేయడం. ఇక్కడ ఆప్షన్స్ని బట్టి ఇవన్నీ ఎందులో ఉంటాయంటే మనకి అప్రోచెస్లో యూనిట్ అప్రోచ్ ఉంటుంది. హెన్రీ మోరిస్ అని చెప్తాడు. సో ఈ యూనిట్ అప్రోచ్లో అప్రసావ్యపు అనే ఒక కోడ్ మనం చెప్పుకుంటాం. అందులో అంతర్భాగంగా ఉండే సోపానాలు అప్రసావ్యపు: అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణము, వ్యవస్థీకరణము, పునఃపఠనం లేదా వల్లివేయడం. సో అన్వేషణ అన్వేషణ, అప్ర ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, పునఃపఠనం. సో ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరిస్తున్నారు అంటే అర్థం ఏమిటంటే వ్యవస్థీకరించుకుంటున్నారు. ఒకదాని తర్వాత ఒకటి సంబంధాలను ఏర్పరుస్తూ వ్యవస్థీకరణ చేసుకుంటున్నారన్నమాట. కాబట్టి ఆన్సరు రెండోది వ్యవస్థీకరణం. చూడండి, ఇది కూడా మనకి యూనిట్ అప్రోచ్ నుంచి అడిగాడు, ఒక అప్లికేటివ్ బిట్ అన్నమాట. నెక్స్ట్ మరొక బిట్ చూడండి మిత్రులారా. మహాసముద్రాలు, ఖండములు, ఆనకట్టు, ఫ్యాక్టరీ వంటి భావనలను వివరించేటప్పుడు ఉపాధ్యాయునికి సంబంధించిన నిజ వస్తువులను విద్యార్థులకు చూపించుటకు సాధ్యం కానందున వాటి యొక్క ఊహారీతి ప్రతిమలు లేదా వస్తువులను ఉపయోగించాడు. అతను ఉపయోగించిన వస్తువులు ఈ రకమైన అనుభవాల కిందకు వర్గీకరణ చెందుతాయి. చూడండి, మహాసముద్రాలు, ఖండాలు, ఆనకట్లు, ఫ్యాక్టరీలు ఇవి డైరెక్ట్గా తీసుకెళ్ళకపోవచ్చు, కానీ పాఠం ఆహ్లాదకరంగా బోధించడం కోసం వాటి యొక్క ఊహాతీత ప్రతిమలాట ఇవి ఉపయోగించాడు టీచర్. ఇవి ఏ వర్గీకరణ అన్నాడు? 1 పరోక్ష, 2 క్షేత్ర అనుభవాలు, 3 అపాదిత అనుభవాలు, 4 ప్రత్యక్ష అనుభవాలు. గమనించాలి, మనం లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ 3 ఉంటాయి: ప్రత్యక్ష, పరోక్ష, కల్పిత లేదా అపాదిత. కల్పితము లేదా అపాదితం, ఇది ఆన్సర్ మూడవది. కల్పిత అన్న అపాదిత అన్న ఒకటే. అంటే ఆ సిచ్యుయేషన్ మనకు తెలియదు. ఎక్కడో మహాసముద్రం ఉంది, పిల్లల్ని మనం తీసుకెళ్ళలేము, కానీ ఆ మహాసముద్రం యొక్క బొమ్మ తీసుకొచ్చి మనం బోధిస్తున్నాం. అంటే ఆ ఊహను విద్యార్థులకు కల్పిస్తున్నాం. అలాగే ఖండాలు ఎలా ఉన్నాయో తెలియదు, పిల్లలకు చూపించడం, ఆ ఖండాలకు సంబంధించిన ఒక మ్యాప్ని మనం తీసుకొచ్చి బోధిస్తూ ఉండడం. సో ఇలాంటివి కల్పిత లేదా అపాదిత అనుభవాల కిందకు వస్తాయి. సో ఆన్సరు అపాదిత అనుభవాలు. తరువాత క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలతో సంబంధం లేనిది. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు మనకున్నాయి. 1 శిశు కేంద్రీకృత సూత్రం, రైట్. 2 సమాజ కేంద్రీకృత సూత్రం ఉంది. 3 విషయ కేంద్రీకృత సూత్రం లేదు. విషయ కేంద్రీకృత సూత్రం లేదు, సంబంధం లేదంటే మూడోదే. 4 నిజ జీవిత కేంద్రీకృత సూత్రం. ఇక్కడ నిజ అనలేదుగా, జీవిత కేంద్రీకృత సూత్రం, అది కూడా రైటే. కాబట్టి సంబంధించినది మూడవది, విషయ కేంద్రీకృత అనేది కాదు. తర్వాత మనకి చూడండి, సాంఘిక శాస్త్రంలో క్రింది వాటిలో విద్యార్థి స్వీయ అభ్యసనము, భాగస్వామి అభ్యసనము, సామాజిక అభ్యసనములకు అవకాశం కల్పించవలసి ఉందని NCF 2005 సూచించిన అంశాలు. చూడండి, ఇవి 5 ఇచ్చాడు. బహుళత్వము, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథము, సాధారణ బాధ్యతలు, విషయభారం. ఇవి NCF 2005లో ఉండే అంశాలన్నమాట, మార్గదర్శక అంశాల్లో ఉంటాయి. సో ఇది దేని కిందకు వస్తుందంటే బహుళత్వము. సో బహుళత్వము, స్థానిక అంశాల్లో అంతర్భాగంగా ఇది డైరెక్ట్గా వచ్చిన పాయింట్ అన్నమాట. ఆన్సర్ బహుళత్వము, స్థానిక అంశాలు. తరువాత ఇది ఒకటి చూడండి, సామాజిక నిర్మాణాత్మకవాదం, అంశాల వారి విద్యా ప్రణాళికలు, క్లిష్టమైన బోధనా శాస్త్రం అనునవి వీని యొక్క కీలక అంశాలు. సో ఇది SCFT 2009, APSCF 2011 అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. మూడవది DPEP 1994, 4 RMSA 2014. సో ఇది ఆన్సరు
ఏపీఎస్సిఎఫ్ 2011 అంటే మన స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ మార్గదర్శక సూత్రాల్లో 18 మార్గదర్శక సూత్రాల్లో ఇది ఒక అంశం అన్నమాట. సో ఏపీఎస్సిఎఫ్ 2011 అనేది ఇక్కడ ఆన్సర్. తరువాత ఒక వ్యక్తి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి నిర్వహించే కోర్సును సూచించేది. ఇక్కడ ఒక వ్యక్తి గమ్యస్థానం అంటే ఒక విద్యార్థి చివరి స్థానం అన్నమాట. అతని ప్రవర్తన మార్పు అనే ఒక రకంగా అర్థం. 1 పాఠ్య ప్రణాళిక, 2 వనరు, 3 విద్యా ప్రణాళిక, 4 విషయం. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే విద్యా ప్రణాళిక, కరికులం. అంతిమంగా అతని యొక్క విద్యార్థి యొక్క గమ్యస్థానాన్ని సూచించేది కరికులం అన్నమాట. నెక్స్ట్, ఈ ఉపగమంలో అభ్యాసకులచే ప్రక్రియలో చురుకుగా పాల్గొని సమస్యలను ఎదుర్కొని అనుభవాలను పొంది వాటిపై ప్రతిపాదిస్తాడు. జాగ్రత్తగా చదవాలి. అభ్యాసకుడట ప్రక్రియలో పాల్గొని చురుగ్గా పాల్గొంటాడట, సమస్యల్ని ఎదుర్కొంటాడట, అనుభవాలను పొంది వాటిపై ప్రతిస్పందిస్తాడు. ఆప్షన్లో 1 నిర్మాణాత్మక ఉపగమం, 2 మార్గదర్శి కేంద్రిక ఉపగమం, 3 ఉపాధ్యాయ కేంద్రిత ఉపగమం, 4 విషయ. ఇవేవి కాదు, నిర్మాణాత్మక ఉపగమంలోనే. అభ్యాసకుడు అంటే విద్యార్థి సమస్యలు ఎదుర్కొంటాడు, వాటికి పరిష్కారాలు కనుగొంటాడు, వాటికి సమాధానాలు ఛేదిస్తాడు, అన్నీ అతడే. కాబట్టి ఆన్సర్ నిర్మాణాత్మక ఉపగమం. తరువాత మనకి ఇదొక చూడండి, ఈ టీఎల్ఎం నుంచి అడిగారు. అంధ విద్యార్థులు సాధారణ విద్యార్థులకు అత్యంత అనువైన పటాలు. అంధ విద్యార్థులు అండి. సో కొంతమందికి చూపు కనిపించిన పిల్లలు ఉంటారు. అంధ విద్యార్థులు సాధారణ విద్యార్థులకు అత్యంత అనువైన ఉపగమం. చదును పటాల అంటే ఫ్లాట్ మ్యాప్స్, స్కెచ్ పటాల, ప్రత్యేక అంశ పటాల, త్రిపార్శ్వ పటాల. సో ఆన్సర్ 3 డైమెన్షనల్ మ్యాప్స్, త్రిపార్శ్వ పటాలు. వీటిని ఉబ్బెత్తు పటాలు అంటారు. ఉబ్బెత్తుగా ఉంటాయి, ఎత్తుపల్లాలు కలిగి ఉంటాయి. అంధ విద్యార్థులు తమకి చూడలేరు కాబట్టి చేతుల ద్వారా తాకి వాటి యొక్క ఎత్తులను లోతులను కనుగోగలుగుతారనమాట. కాబట్టి అంధ విద్యార్థులకు ఉపయోగం, సాధారణ విద్యార్థులకు కూడా ఉపయోగం. ఏ పటాలు? త్రిపార్శ్వ పటాలు, 3 డైమెన్షనల్ మ్యాప్స్. వీటిని రిలీఫ్ పటాలు అని కూడా పిలుస్తారు. తరువాత చూడండి, ఇక్కడ మంచి బిట్స్ ఇవి. ఎర్రకోట కొంచెం అప్లికేటివ్లో వచ్చాయి. ఎర్రకోట మరియు విద్యా హక్కు చట్టం గెజిట్పై సంక్షిప్త సమాచారం అనునవి వరుసగా. 1, 2 ప్రాథమిక ఆధారాలు. ఎర్రకోట అనేది ప్రాథమిక ఆధారం, కానీ విద్యా హక్కు చట్టం అనేది గెజిట్లో ఉన్నదాన్ని అంటున్నాడు. అంటే ఇది గౌణ ఆధారం కిందకు వస్తుంది. ఎర్రకోటకి డైరెక్ట్ అంటే అది ప్రైమరీ సోర్సే. అంటే విద్యా హక్కు చట్టం గురించి గెజిట్లో అన్నాడు. గవర్నమెంట్ గెజిట్ ఉంటుంది, దాంట్లో చట్టం గురించి ఉంటుంది, కానీ చట్టం యొక్క అసలు ప్రతులు అవి కాదు. కాబట్టి ఇదేంటంటే ప్రాథమిక ఆధారము మరియు గౌణ ఆధారం. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొంచెం అప్లికేటివ్ అది. తర్వాత ఇది చూడండి, ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బొర్రా గుహలకు క్షేత్ర పర్యటన నిర్వహించడం అనేది ఈ అభ్యసన అనుభవాల కిందకు వస్తుంది. అంటే ఒక సోషల్ టీచరు తమ పిల్లల్ని క్షేత్ర పర్యటన కోసం బొర్రా కేవ్స్కి తీసుకువెళ్ళారు. అనంతగిరి దగ్గర దాటినాకు ఉన్నాయి. అంటే అక్కడికి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి చెప్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రత్యక్ష, పరోక్ష, అపాదిత, ప్రత్యక్ష మరియు అపాదిత, నో డౌట్ ఎట్ ఆల్ ప్రత్యక్ష అనుభవాలు, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఒక బిట్ చూడండి. విద్యా ప్రణాళిక అభివృద్ధికై పరీక్షా విధానాన్ని సరళతరం చేసి జీవితంతో సమైక్యపరచడం అనే మార్గదర్శక సూత్రాన్ని ప్రతిపాదించినది. 1 ఎస్సీఎఫ్ 2005, ఎన్సీఎఫ్ 2005, 2 ఎన్సీఎఫ్ 1998, 3 ఎన్సీఎఫ్ 2005, 4 ఎన్సీఎఫ్టీఈ 2009. సో గమనించాలి మిత్రులారా, ఎన్సీఎఫ్ 2005 అనేది ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 3. ఎందుకంటే ఎన్సీఎఫ్ 2005లో మనకుండే ఆధార సూత్రాల్లో ఈ 4వది ఏది అంటే పరీక్షా విధానాన్ని సంస్కరించాలి అనేది. సో ఆన్సర్ ఈజ్ 3rd ఆప్షన్. నెక్స్ట్ చూడండి, మరొకటి, పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలో దేశమంతటికి 10 మౌలిక సూత్రాలు ఉండాలని సూచించిన విద్యా విధానం. 10 కోర్ ఎలిమెంట్స్ ఉండాలని చెప్పినది ఏది అంటే జాతీయ విద్యా విధానం 1968, 1వ ఆప్షన్ అది. 2 జాతీయ విద్యా విధానం 1986, 3వది జాతీయ విద్యా విధానం 2016, 4 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సో రైట్ ఆన్సర్ ఈజ్ 2nd one. 1986 జాతీయ విద్యా విధానంలో
10 మౌలిక అంశాలు ఉన్నాయి. ఇక తరువాత చూడండి, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో ఒకటి కానిది. ఆల్రెడీగా నిర్మాణ సూత్రాలు ఇందాక ఒకటి అడిగాడు, ఇప్పుడు మరో బిట్ వచ్చింది. యాక్చువల్గా ఈ నిర్మాణ సూత్రాల గురించి పేజ్ నెంబర్ 98లో మనకి టెక్స్ట్ బుక్లో ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ ఒకటి సమగ్ర అనుభవాల సూత్రం, ఇది ఉంది. రెండవది పరిణామక్రమ ఆధారిత సూత్రం, ఇది కూడా ఉంది. మూడవది సమైక్యతా సూత్రం, ఇది కూడా ఉంది. నాలుగవది కఠినతా సూత్రం, ఇది లేదు. కాబట్టి ఒకటి కానిది అన్నాడు, నాలుగవది కఠినతా సూత్రం కాదు. ఇక ఇంకోటి, అగ్నిపర్వతాలపై చూపిన ఒక చిన్న వీడియో ఈ రకమైన బోధనోపకరణం. సో ఇక్కడ అగ్నిపర్వతాల గురించి ఒక వీడియో మనం చూపించాం. సో ఇదేంటి, ఒకటి అప్రక్షేపిత ఉపకరణం, 2 ప్రక్షేపిత ఉపకరణం, 3 కృత్యోపకరణం, 4 గ్రాఫిక్ ఉపకరణం. మిత్రులారా, వర్గీకరణ 2లో ప్రక్షేపిత అప్రక్షేపిత అన్నారు. ప్రక్షేపిత అంటే ప్రొజెక్టర్ సహాయంతో ప్రదర్శించేవి. ఇక్కడ వీడియో ప్రదర్శిస్తున్నాం కాబట్టి, వీడియో ప్రదర్శించడానికి ప్రొజెక్టర్ అవసరం కాబట్టి ప్రొజెక్టర్ సహాయంతో ప్రవేశపెట్టే ఉపకరణాలని ప్రక్షేపిత ఉపకరణాలు లేదా ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అంటారు. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిఫార్సులను అనుసరించి సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు నిర్ధారించబడ్డాయి. మన రాష్ట్రంలో దేని సిఫార్సు ప్రకారం సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అనేవి నిర్ణయించబడ్డాయంటే, ఒకటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011, 3 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మరియు ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక చట్టం 2011, 4 విద్యా హక్కు చట్టం 2009 మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక చట్టం 2011. ఈ రెండింటినీ బేస్ చేసుకొని మన రాష్ట్రంలో 6 విద్యా ప్రమాణాలు మనం రూపొందించుకున్నాం. కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్. నెక్స్ట్ ఇంకా ఈ బిట్ ఒకటి చూడండి. ఈ ఉపగమం ప్రకారము శిశువు తన పూర్వజ్ఞానము అనుభవాల ఆధారంగా నూతన భావనలను అవగాహన చేసుకొని జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. తనే జ్ఞాన నిర్మాణం చేసుకుంటున్నాడు, అదే క్లూ. విద్యార్థి జ్ఞాన నిర్మాత, విద్యార్థి జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అనే ఒక ఉపగమం దగ్గర ఇంతకుముందు మనం చెప్పాం. ఆప్షన్స్ చూడండి. యూనిట్ ఉపగమం, నిర్మాణాత్మక ఉపగమం, కాలానుగుణ ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం. సో రైట్ ఆన్సర్ నిర్మాణాత్మక ఉపగమం, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సో నిర్మాణాత్మక ఉపగమంలోనే విద్యార్థి తన గతానుభవాలు కావచ్చు, ప్రస్తుత అనుభవాలను బేస్ చేసుకొని తానే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. దట్ ఈస్ ద క్లూ. సో అది నిర్మాణాత్మక ఉపగమం. సో ఇవి మిత్రులారా మనకి ఈ 2018 డిఎస్సిలో 3వ పాఠం నుంచి వచ్చిన బిట్లు. సో గమనిస్తే మనకి ఇవి కూడా ఒక 8 నుంచి 10 బిట్లు ఉన్నాయి. అయితే 2 పేపర్లోనివి కాబట్టి ఒక 5 నుంచి 6 బిట్లు ఖచ్చితంగా ఒట్టే 3వ యూనిట్ అనేది 5 నుంచి 6 బిట్లు వస్తాయి. గమనించాలి జాగ్రత్తగా. కొంత అప్లికేటివ్ జోన్ ఉంది, కొంత డైరెక్ట్ బిట్ ఉంది. టెక్స్ట్ బుక్ అనేది మనకి ఆధారం. టెక్స్ట్ బుక్లో అద్భుతమైన లైన్స్ని బిట్లుగా అడిగాడు. టెక్స్ట్ బుక్ని బాగా చదవాలి. దానిని కొన్ని జోన్స్ అప్లికేటివ్గా చదవాలి, కొన్ని జోన్స్ ఉన్నట్లు అర్థవంతంగా నీట్గా చదవాలి. సో ఎప్పటి వరకు మనము మెథడాలజీలో ఉండే 6 యూనిట్ల సిలబస్లో 3 యూనిట్ల సిలబస్ గురించి మనం డిస్కస్ చేసాం. రిమైనింగ్ 3 యూనిట్లు అనేది 2వ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా మిత్రులారా? మీకు ఇదంతా నచ్చితే మరి కొంతమంది పిల్లలకి షేర్ చేయండి. మెథడాలజీ పరంగా ఉండే అన్ని టాపిక్స్ని బాగా వర్కౌట్ చేసి మీకు యాప్ రూపంలో నేను అందిస్తాను. మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మనకి తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి షేర్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, అదేమీ తప్పు కాదు. మనకి తెలిసిన ఒక మంచి విషయాన్ని 10 మందికి మనం చేరవేయటంలో తప్పు లేదు. షేర్ చేయండి. మీరు ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ లేని వాళ్ళు ఉంటే మీరు బలవంతంగా చేసుకోండి అని నేను అడగను. నేను చెప్పే పాఠం మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు పనికొస్తుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ 2వ వీడియోలో మనకి 4, 5, 6 యూనిట్ల గురించి విశ్లేషణ చేద్దాం. థ్యాంక్ యూ.